జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగా మురళీధర్ గారు, మరొక సోదరుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజయ్ గారు, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, విజయ డైరీ మాజీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు, సోదరులు సనపరెడ్డి పెంచల్రెడ్డి గారు, ఖలీల్ భాయ్, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ ఆహ్వానం పలుకుతూ, మీడియా మిత్రులకి తొలి మీడియా సమావేశం కార్యాలయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ప్లీజ్ సబ్స్క్రైబ్ .news